కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవబిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ జనవరి నెల మొదటి ఆదివారములోకి దేవుడు కృపను బట్టి మనం బతికి ఉన్నాం. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా. బహుమానంలో బహుమానం ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దాంట్లో దేవుడు బహుమానం ఉంచాడు. ఎందుకు తీసుకోవాలంటే తీర్మానం మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది కొడుకు మీద వాగ్దానం చేస్తావు, బిడ్డ మీద వాగ్దానం చేస్తావు, భర్త మీద వాగ్దానం చేస్తావు, భార్య మీద వాగ్దానం చేస్తావు. ఈ వాగ్దానాలు తీసుకుంటున్నావు, కానీ వాగ్దానం తీసుకునేటప్పుడు ఒక తీర్మానం కలిగి ఉన్నావా? పోయిన సంవత్సరం నేను ఎన్నిసార్లు ఆదివారం ప్రార్థనకే పోలేదు, ఎన్నిసార్లు శుక్రవారం ప్రార్థన పోలేదు, ఎన్నిసార్లు ప్రార్థన కూడికలకు నేను అటెండ్ కాలేదు, ఎన్నిసార్లు పరిచయంలో నేను పాల్గొలేదు. ఈ సంవత్సరం దేవుడు అవకాశం ఇచ్చాడు. 2026లో దేవుడు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరైనా నేను తీర్మానం కలిగి ప్రతి శుక్రవారం నేను ప్రార్థనలో ఉండాలి, ప్రతి ఆదివారం నేను ప్రార్థనలో ఉండాలి, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు నేను పాటలు పాడుకోవాలి, ప్రతిరోజు బైబుల్ చదవాలి, నా పిల్లగాల కోసం ప్రార్థన చేయాలి, నా భర్త కోసం ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, సేవకుల కోసం ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి, మా యొక్క సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, నా చుట్టుపక్కల కూడా మారాలని ప్రార్థన చేయాలి, నేను మంచి సాక్షిగా ఉండాలని ప్రార్థన చేయాలన్న ఒక తీర్మానం కలిగి ఉన్నావా? తీర్మానంలో బహుమానం ఉందంటున్నాడు దేవుడు. ఆ బహుమానం పొందుకోవాలంటే నీ తీర్మానంలో మంచి సమర్పణ కలిగి ఉండాలి. జనవరి 1 రోజు మంచి వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలు తీసుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు. ప్రియులారా, కానీ ఒక వారం 2 వారాలు అయితే వారు వాగ్దానం మర్చిపోతారు, వారు తీర్మానం మర్చిపోతారు, వాళ్ళు చెప్పిన మొక్కుబడి కూడా మర్చిపోతారు. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఒక మాట చూద్దాం ప్రియులారా. యోహాను సువార్తలో చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు నోటుగుంట చెప్పిన మాట అండి. ప్రియమైన సహోదరులారా, 15వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ప్రియులారా, నేను ద్రాక్షావల్లిని, నేను మీరు తీగలు. ద్రాక్షావల్లిలో ఉంటేనే తీగలు ఫలిస్తాయి, ద్రాక్షావల్లిలో ఉంటేనే తీగలు పచ్చగా ఉంటాయి, ద్రాక్షావల్లిలో ఉంటేనే ద్రాక్ష కాయలు కాయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్రాక్ష చెట్టు ఏర్లు భూమిలో ఉన్నాయి, ద్రాక్ష చెట్టు అవి కాయలు ఫలించే చెట్టు. అది ఆ చెట్టే ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట. యేసయ్య మన గురించి చెప్తున్నాడు. ప్రేమేశ్వర, మీరు నా యందు ఉంటే నేను మీ యందున నిలిచి ఉంటా. మీరు నా యందు నిలిచి ఉన్నారా? దేవుడు ఎప్పుడెప్పుడు నిలిచి ఉండమంటున్నాడంటే ప్రతి ఆదివారం నా దగ్గరకు రాండి అంటున్నాడు, ప్రతి శుక్రవారం నా దగ్గరకు రాండి అంటున్నాడు. మీరు నిలిచి ఉండండి అంటే దానికి అర్థమైంది, మీరు నా మందిరంలోకి రాండి, నా సంఘంలో రాండి, ఆదివారం రాండి, శుక్రవారం రాండి, మీ కుటుంబ కూడికలో పెట్టుకోండి. మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన యందు మీరు నిలిచి ఉన్నట్టే. మీరు పాట పాడుతున్నా ఆయన యందు నిలుచున్నట్టే, మీరు ప్రార్థన చేస్తున్నా ఆయన యందు నిలుచున్నట్టే, మీరు వాక్యం చదువుతున్నా ఆయన యందు నిలుచున్నట్టే, మీరు పరిచర్య చేస్తున్నా ఆయన యందు నిలిచి ఉన్నట్టే. ఆయన యందు నిలిచి ఉంటే ఆయన అన్నాడు, నేను మీ యందున నిలిచి ఉందును అంటారు. హల్లెలూయా. ప్రియులారా, అందుకే నేను ఎన్నిసార్లు చెప్తుంటాను, మనం ప్రతిరోజు దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఆయన మన రుణం తీర్చుకోలేం. ఎందుకంటే సార్, కాలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, చేయి లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, కళ్ళు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, చూటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నేను వాళ్ళు అనాలని ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని ఎంత హింస పొందుతున్నారు ప్రేమే సోదరులు. కానీ దేవుడు మనకి ఎంత చక్కగా ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆయన వందనాలు చెప్పాలండి. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నీకు నా చెప్తున్నాడు. మరొకసారి ఆ మాట చదువుదాం ప్రియురా.
ద్రాక్షవల్లిని నేను మీ తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు మనం ఫలించాలి, మన కుటుంబం ఫలించాలి, మన పిల్లలు ఫలించాలి, మనం చేస్తున్న పని కూడా కలిసి రావాలి, మన కుటుంబం కూడా క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవుడు మాట తప్ప ఎవరో ఒక మాట అనొద్దు. హల్లెలూయా. దేవుడికి నువ్వు అంటూ కట్టబడే ఉండాలి. నీ పక్కన ఆవిడ కూడా నువ్వు నమ్మొద్దు. ఇంకోటి కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు, సంఘంలో వచ్చే వాళ్ళని కూడా నువ్వు నమ్మొద్దు. వాళ్ళ విశ్వాసాలు ఎటువంటివో. నీకు బైబుల్ నీకు ఆధారం, నీ ముందున్న దైవ యేసుక్రీస్తే నీకు ఆధారం. అందరూ ప్రార్థనకు వస్తారు కానీ అందరికి మారు మనసు ఉండదు. అందరూ రక్షణ పొందుతారు కానీ అందరూ ఆ రక్షణని నిలవబెట్టుకోరు. అందరూ వస్తారు కానీ సాక్ష్యాన్ని మాత్రం కాపాడుతారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు బహుగా ఫలించాలంటే నీకు అందరితో పని లేదు, నీకు అందరితో పని లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించదు కాబట్టి నేను నిన్ను నువ్వు బహుగా ఫలించాలంటే మీకు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఊరికి ఏరుగా ఉండి మనుషులకు ఏరుగుంటే ఏం కాదు, అసలు కాపాడుతున్న దేవుడికి ఏరుగుంటే ఇంకేమైతే మన పని, అవునా కాదు? ఇప్పుడు ఫలించే అనే విషయంలో మన మధ్యలో మార్తాను కాదు, బాప్టిజం పొందటానికి ఎట్టుంది, బాప్టిజం పొందడానికి ఎట్టుంది. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే ఫ్యాన్ లేని పరిస్థితి, ఒక్క లైట్ బైబుల్ కూడా సరిగా కానరాడే పరిస్థితి. ఆమె దేవుని నమ్ముకున్నాక ఆ మాట తీరు మారింది, ఆ బిహేవియర్ మారింది, ఆమె క్యారెక్టర్ మారింది. ఆమెకున్న ఆశ ఏంటంటే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలా అనేది కాకుండా నేను పాటలు పాడాలి, చదువు లేకపోయినా నేను ప్రార్థన చేయాలి, చదువు లేకపోయినా బైబిల్ ఫలానా చదువు వచ్చిన పక్కన తీసి చదివి చూపించుకుంటే ఆ టిక్కులు కొట్టుకుంటుంది ప్రియులరా. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా దేవుడి దేవుడ ఒక వస్తువు వాళ్ళ ఇంట్లో కొనుక్కోగలుగుతుంది, మంచి శుభ్రంగా ఉండగలుగుతుంది, మంచిగా పిల్లలను చూసుకుంటుంది, భర్తను చూసుకుంటుంది ప్రియులరా. హల్లెలూయా. ఇది దేవుడికి మనం వేరుగా ఉంటే ఇవన్నీ చేయలేము. మనం నాకు ఏరుగా ఉంటే మీరు ఏమీ చేయలేము. తరపురానికి 2 కళ్ళు మూతపడ్డాయి, అసలు కిందికి దిగే పరిస్థితి కాదు. ఇప్పుడు చూడు, ఒక కన్నుతో ఎంత మంచి చక్కగా చదువుతున్నాం. ఫస్ట్ లో వయసులో ఎంత చక్కగా ఉండి ఎన్ని పనులు చేసిండు, ఈ అరుగు మీద కూర్చొని వాళ్ళ పని ఏళ్ళ పని పిలిచిన పని చేసిండు. ఇవాళ 2 కళ్ళు మూతపడి కనీసం దిగే పరిస్థితి లేని స్థితిలో ఉన్నాడు. ఆ వంతుని 4-5 పోయి మనం పట్టుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి ప్రతి ఆదివారం 9ంటికి వచ్చి కూర్చుంటాడు, పాటలు ఇంపుకుంటా ఆయనే సంతోషపడతాడు. ఇవాళ దేవుడు ఒక కన్ను తెరిచిండు, 2వ కన్ను కూడా తెరవబోతున్నాడు. చూడండి, దేవుడికి ఇది మహిమ కాదా? దేవుడు కళ్ళిచ్చిగా ఆయన సన్నిధిలో కొత్తగా ఆయన తెరుస్తుడు. మన విశ్వాసం ఉంచాలి. అయ్యగారు ప్రార్థన చేస్తే అమ్మగారు ప్రార్థన చేస్తే కాదు, మీ ప్రార్థనే మిమ్మల్ని స్వస్థపరిచింది. హల్లెలూయా. 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 ఈ మొదటి ఆదివారం దేవుడు చెప్తున్నాడు, నాకు ఏరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు. ఇక 2వ చూద్దాం ప్రియులరా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో చూద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మనం ప్రార్థన బొయ్యలో ఎట్లుండాలంటే ఈ మూర్ఖులకు ఈ తరవారికి ఏరై ఉండాలి. నేను ఏరు మీదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. అక్కడ ఏమన్నారంటే నాకు ఏరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు అన్నారు. ఇక్కడ అపోస్తుల కార్యం లూకా గారు రాసిన గ్రంథం ఇది. ఆయన ఏమన్నాడంటే మూర్ఖులకు ఈ తరం వరకు మీరు ఏరుగా ఉండాలి. మూర్ఖులు అంటారు, లోకంలో మంచోళ్ళు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. మన అన్ని కులాలలో అన్ని మతాలలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇక ప్రార్థన పోయిన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన పోయినప్పుడు నువ్వు ఎట్ట తిట్టినవో, ఎట్ట మాట్లాడినో, ఎట్ట జీవించినో, ఎట్ట తిన్నవో, ఎట్ట తాగినో, ఎలా రోడ్లం తిరిగినో, కొంపలం తిరిగినో, ఈదులం తిరిగినో, సినిమాలో తిరిగినో, పార్కులో తిరిగినో, అదంతా ఒక నువ్వు దేవుడిని తెలుసుకోవడానికి దేవుడి దగ్గర రాత్రికి అదంతా జరిగింది. కానీ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడంటే మూర్ఖులకు ఈ తరం వరకు నువ్వు ఏరుగా ఉండాలి. నువ్వు ఆతో కలవద్దు.
వాళ్ళ చుట్టాలే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, వాళ్ళకి ఏదిగా ఉండాలి పిల్లలు. నా తీర్మానంలో బహుమానం. తీర్మానం అంటే బాప్టిజం పొందేటప్పుడు కూడా తీర్మానం చేసుకుంటాం. బాప్టిజం ఇచ్చేటప్పుడు మరి 31st రోజు కూడా తీర్మానం చేసుకుంటాం. వాగ్దానం తీసుకునేటప్పుడు కూడా తీర్మానం చేసుకుంటాం. సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటూ కూడా తీర్మానం చేస్తాం. తీర్మానంలో బహుమానం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ప్రార్థనకు వస్తున్నారుగా, అందరూ ప్రార్థనకు వస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనేది కూడా నువ్వు చూడాలి. ప్రార్థనకు వస్తున్నారులే, మన సంఘమైన మంచి వచ్చి అని నువ్వు అందరితో కలిసిమెలిసి ఉన్న మాకు. ఎందుకంటే వాళ్ళు చేసే శాతాలు ఎట్లున్నాయో కూడా తెలుసుకోవాలి, వాళ్ళ బిహేవియర్ ఎట్లుందో తెలుసుకోవాలి, వాళ్ళ కుటుంబం ఎట్లుందో తెలుసుకోవాలి. వాళ్ళు మంచిగా సాక్ష్యం కలిగిన వాళ్ళైనా, మంచి పాటలు పాడేవాళ్ళైనా, మంచి ప్రార్థన చేసేవాళ్ళైనా, మంచిగా దేవుడికి ఇష్టాన్ని నెరవేర్చాలన్నా తెలుసుకొని అందులో మనం వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి తప్ప కానీ చర్చీలు అంతా మనోళ్ళని ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. వాళ్ళకి పాటలు పాడటం రావచ్చు, ప్రార్థన చేయటం రావచ్చు, బైబిల్ చదవటం రావచ్చు, వాక్యం చెప్పడం రావచ్చు, చాలా అందగాలు కావచ్చు, హైట్ కావచ్చు, పురుష కావచ్చు, కానీ ఏమైనా కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నువ్వు హైట్ ఉన్నవా, ఉన్నవా, మంచి కాస్ట్లీ బట్టలు వేసినవా, మంచి నక్లీస్ వేసినవా, పట్టు చీర కట్టినా, మంచి వైట్ షర్ట్ వేసినవా, చేతికి 4 ఉంగరాలు ఉన్నాయా, మెల్లో సైన్ ఉన్నాయా, వెనక 2 కార్లు ఉన్నాయా, నీ చుట్టూ 10 మంది ఉన్నారా, మంచిగా పాట పాడగాడువా, మంచి సింగర్వా, మంచి ప్రార్థించేవాడా, బైబిల్ చదివా, ఇవన్నీ దేవుడు చూడటం. దేవుడు ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెబుతున్నమాట, నువ్వు ఈ లోకంలో నుండి వేరు కావాలి, ఈ మూర్ఖులకి వేరే ఉండాలంటే తాగుబోతులతో సావాసం చేయకూడదు, తిరుగుబోతులతో సావాసం చేయకూడదు, అబద్ధాలాడితో సాహసం చేయకూడదు, మోసం చేసేవారితో సాహసం చేయకూడదు, వ్యభిచారం చేసేవారితో సావాసం చేయకూడదు, అక్కడ మాటలు ఎక్కడ చెప్పే వాళ్ళతో సావాసం చేయకూడదు. హల్లెలూయా. నీ ముందు నీకు బైబిల్ ఉన్నది, నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేసినా అక్కడికి ఆయనే వస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు యాడికో బాధపడలేదు, ఆయన తలుచుకుంటే ఆయనే నీ దగ్గరికి వస్తానంటాడు. మత్తయి సూత్రాలు అంటాడు కదా, ఎక్కడ 2-3 కూడుంటే నేనే అక్కడ. 2-3 అంటే భర్త భార్యే కదా, అవునా? ఎంత చక్కగా మన దేవుడు అంటున్నాడు కదా, నీకు ఛార్జీలు లేకుండా ఆయన నీ ఇంటికి వస్తానంటాడు. నువ్వు ఛార్జీలు పెట్టుకుని ఆయనకు బాధపడలే. ఎక్కడ 2-3 కూడి ఉంటే నేనే. ఎందుకంటే మనం చాలా తెలియదు, ప్రభా నీ ఇక్కడికి రావాలంటే మరి ఛార్జీ డబ్బులుగా అంటాం, అందుకని నేనే వస్తా తల్లి అంటాడు. నేనే వస్తా. ఎంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు అండి. మన మూర్ఖులకి ఏరుగా ఉండాలి. ఈ సంవత్సరంలో మనకు అన్ని తెలిసి, ఈ సంవత్సరంలో మనం ఎవరి వల్ల గాయపడ్డాం, ఎలా ఉన్నాం, ఎలా జీవించను, ఎలా మనల్ని ఇది చేశారనేది, రెండోది మనం ఎలా దేవుళ్ళు ఎదుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక 3వ చూసి ముగిస్తా ప్రియుల, చూద్దాం. రోమీయులకు 12వ అధ్యాయం 1-2 వచనం ప్రియులారా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అంటే ఈ లోక మర్యాద ఏంటంటే ఘనంగా దేవుడు చెప్తున్నాడు, ఇగో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. దేవుడి చిత్తాన్ని మనం ప్రతి దినము తెలుసుకోవాలి. ఎలాగంటే, ప్రభా నీ చిత్తం నా పట్ల జరిగించు, నా కుటుంబం పట్ల జరిగించు, నా పిల్లల పట్ల జరిగించు, నా భర్త పట్ల జరిగించు, నా భార్య పట్ల జరిగించు. నీ చిత్త ప్రకారంగా నువ్వు నిర్మించుకుని ఈ మందిరం, నువ్వు నిర్మించుకుని ఈ సంఘం ప్రభా, నీ చిత్త ప్రకారం ఇది జరిగించని మనం ప్రతి దినం ప్రార్థన చేయాలి. వాగ్దానం తీసుకున్నంత మాత్రం వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. ఆ వాగ్దానం కోసం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభా ఈ వాగ్దానం నేను తీసుకున్నాను కాబట్టి ఈ వాగ్దానం నా కుటుంబంలో పొందుకున్నట్లుగా, నేను నీకు నమ్మకం ఉన్నట్లుగా నన్ను నడిపించని ప్రతి దినం ప్రార్థన చేయాలి. వాగ్దానం తీసుకునేటప్పుడు ఏమి సంతోషపడతారు, ఏమి ఆనందపడతారు. అబ్బో నాకు ఈ వాగ్దానం వచ్చింది అంటారు. ఇంకొకరు అబ్బో నన్ను దేవుడు దీవిస్తున్నాడని వాగ్దానం. మనం ఒక్కరోజు సంతోషపడటం కాదు. దేవుడు ఏమన్నాడంటే 366 రోజులు కూడా నీకు సంతోషం ఇస్తా, ఎప్పుడు నువ్వు నా కాడు ఉంటేనే. బైబిల్ పిలిపి పత్రిక 4:4 ఆనందించుడి, ఆనందించుడి, మళ్ళా ఆనందించుడి.
ప్రభువే మనకు ఆనందం ఇచ్చేవాడండి. హల్లెలూయా. దేవుడు చిత్తం ఏదో తెలుసుకొని అందులో మీ మనసు మారి నూతన మొదటి వలన రూపాంతరం పొందిరి. మనసు మార్చుకొని రూపాంతరం చేంజ్. మన రూపాంతరం ఏంటంటే ఒకసారి ఏంద్ర మొన్నటిదాకా మార్తమ్మ గారు పార్థం కొన్నప్పుడు అట్టుంది ఎట్టుంది, ఇప్పుడు పార్థం ఇంకా చేంద్ర ఆ బట్టలు మారింది, మంచి బైబిల్ కొనుక్కుంటుంది అని ఎన్నాళ్ళు ఆడ ఏడ కూర్చొని ఆ మాటలు ఈ మాట చెప్పింది. ఇప్పుడు ఏ మాట లేదురా, పోతే గుడికి పోతుంది, లేకపోతే ఇంటికి పోతుంది, లేకపోతే పిల్లగాళ్ళని ఆ యొక్క ఇళ్ళలో పని చేసుకుంటుంది. ఏంద్ర ఆ మాట తీరు మారింది, ఆ నడక మారింది, ఆ బిహేవియర్ మారింది. ఏంటంటే ఇగో రూపాంతరం మారటం అంటే ఇదే. హల్లెలూయా. మనోళ్ళు ఏమంటారు రూపాంతరం అంటే మంగళ షాప్లో పోయి మేకప్ వేసుకోవడం కాదు, బ్యూటీ పార్లర్ రెండేటిచ్చి ఇది కాదు. రూపాంతరం మాట్లాడే ముందు మనలో అనుకోవాలి, తీర్మానంలో బహుమానం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నాకు చెబుతున్నాడు, నువ్వు తీర్మానం కలిగి ఉంటే బహుమానం ఇటాక ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రూపాంతరం మనం పొందాలి. పంట మీద కేసు వేయలేడు, ఆయన రూపాంతరము. అసలు అక్కడ ఉన్న పేతురు యోహాను చూడలేకపోయారంటండి యేసు ప్రభునే. అంత మహిమ దిగొచ్చిందంట ఆ కొండ మీదకే. ఎంత ప్రార్థన చేస్తుండో దేవుడు కుమారుడే ఉండి. మనం కూడా అంతగా ఎదగాలండి, అంతగా ప్రార్థన చేసుకోవాలి. నేను చెబుతున్నాను మళ్ళీ, ప్రతిరోజు నీ కుటుంబం కోసం నువ్వే ప్రార్థన చెయ్యాలి. అయ్యగారు చేసినా అమ్మగారు చేసినా నువ్వు చేసుకుంటే నువ్వు ఇంకా బలంగా దేవుడి పనిలో వాడబడతావు ప్రియుల. ఇంకొకటి చూస్తా ప్రియులరా, చివరిగా చూద్దాం ప్రేమి సహోదరా. మనం ఈ మూర్ఖుల ఈ తరం వరకు ఏరే ఉండి రక్షణ పొందాలంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. మూడవది ఏమన్నారంటే, మీరు ఫస్ట్ వచ్చిన చూడండి 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుడికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకి సమర్పించాలి. మన శరీరాన్ని ఎవరికి సమర్పించాలి? మనం 2 సార్లు మన శరీరాన్ని సమర్పిస్తాం. ఒకటి భర్తకే, అంతేగా. పెళ్ళైనప్పుడు వీళ్ళిద్దరు ఏక శరీరమై ముందురుగాక అంటాడు పెళ్లి చేశాడు. అవునా? పక్క చేతులు అక్కడేసి వీళ్ళిద్దరు 2 మనసులు ఒకటవుతున్నాయి. ఈ 2 బాడీలు ఒకే శరీరం, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి అని మరి మ్యారేజ్ చేసినప్పుడు చెబుతాను. ఇప్పుడు ఒకటి భర్త కల్పించును, రెండోది దేవుడు కల్పించాలి. మరి 3వ వాడు దూరకూడదు. ఎల్లో 3వ వాడు దూరిందంటే 4వసారి ఏంది నీకు నరకమేగా. హల్లెలూయా. హల్లెలూయా. సజీవ యాగంగా నీ శరీరాన్ని ఆయనకే ఆయన శరీరాన్ని ఎట్టు సమర్పిస్తూ అయ్యారు అని నువ్వు అంటావంటే, ఆయన శరీరాన్ని అర్పించడం అంటే నీ శరీరంలో, నీ ఆలోచనలో, నీ మైండ్లో, నీ నడకలో, నీ చేతులతో, నీ చూపులతో, నీ బిహేవియర్తో పాపము చేయకుండా క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. ఎలా చూపించాలి? క్రీస్తుని చూపించాలి. నువ్వు నడిచే నడక దేవుడికి మహిమకరంగా ఉండాలి. నువ్వు కొట్టే సప్పట్లో దేవుడికి మహిమకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు దేవుడికి మహిమకరంగా ఉండాలి. నీ చూపులు నలుగురికి దారి చూపించే విధంగా ఉండాలి. నీ నడకే క్రీస్తుని కనపరిచే విధంగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను పిల్లలు వెనకేమంటారా ముందేమంటారా వీళ్ళ గురించి అస్సలకే పట్టించుకోవద్దు. అప్పుడప్పుడు ఆటో మీద అంటారు, అరే నీ ఏడిపి నాకు, ఆటో మీద వెనక బండ్లు ఎట్లా వస్తారు, నీ ఏడిపే నాకు అయితే చర్చిలో ఉన్న కూడా ఏడుస్తారు. అవునా? మార్తమ్మ గారు పిజి తెచ్చిందిగా, మన దాకా అసలు ప్యానే లేదు, ఆ పిజి తెచ్చింది ఏడ్చే వాళ్ళు మనతో బాగానే ఉంటారు, వెనక అంటనే ఉంటారు. కాబట్టి ఆ మనం చూడాల్సింది ఇగో మన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. మనతో ఎంత మంచిగా ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట మన మీద సీరకాయలో కోత్తలు కట్టి మనం ఎవరినే పట్టించుకోవద్దు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఈ 3 ప్రియులారా. అన్నయ్య చెప్పిన మాట కూడా అదే ప్రేమిని సోదరులారా. హల్లెలూయా. తీర్మానంలో అన్నయ్య చెప్పిన వాక్యం ఫస్ట్ 5 యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. ఎవరికి మొరపెట్టాలంటే మనం? ఆయనకి. ఎందుకు మొరపెట్టాలంటే సంవత్సరం అంతా నన్ను నా పిల్లలు కాదు, నువ్వు తప్ప నాకు ఎవరు? ఆశ్రయదుర్గమే. నా ఇంటికి యజమానుడివి, నా పిల్లలకి దేవుడివి, నువ్వే. నన్ను నడిపించేవాడు కూడా నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించే ఎంత చక్కటి మాట అంటే, మనం మొరపెట్టడం ద్వారాగా
దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తారు. దేవుడు ఇటు మాటలు మన హృదయంలో భద్రపరిచి మనల్ని మన కుటుంబాలని దీవించునుగాక.